వేసవిలో అతిసార వ్యాధి వస్తుంది, కామెర్లు వస్తాయి, టైఫాయిడ్ వస్తుంది. ఇవన్నీ కూడా ఒకటే ఒకటి కారణం, కలుషిత ఆహార పానీయాల వల్ల వస్తాయి. అందుకే మనం ఇంట్లో తాగేటప్పుడు కొంత జలవనరులు కూడా కలుషితమయ్యే అవకాశం ఉంది. వేసవి రాగానే నీటి ఎద్దడి ఉంటుంది, లేకపోతే మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో సరఫరా చేసే నీరు చెరువు ఎండిపోయి ఉంటుంది, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఎండిపోయి ఉంటుంది, కనుక కలుషితం అవుతాయి. కనుక మనం వాడే నీటిని కాచి చల్లార్చి వడపోసి తాగటం ద్వారా దాంట్లో ఉండే వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ చనిపోయి ఈ అతిసార వ్యాధి అలాగే టైఫాయిడ్ ఇటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. టైఫాయిడ్కి ఈ కామెర్లకి వ్యాధి నిరోధక టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రకంగా ఈ వ్యాధులను మనం తీసుకునే ఆహారం ద్వారా, అలాగే చల్లారిపోయిన ఆహార పదార్థాలు తీసుకోకూడదు, ఉదయం వండిన ఆహారాన్ని రాత్రిపూట తినకూడదు. వేసవి కాలంలో అవి పాడైపోతాయి. ఉదయం వండిన ఆహారాన్ని ఉదయమే తినాలి, దాన్ని రాత్రే తాజాగా వేడిగా ఉండే పదార్థాలను తినడం ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. రమాదేవి గారు, మొత్తం మీద ఇంకొక 2-3 వారాలు ఇట్లాంటి తీవ్రమైన ఎండలు ఉండే అవకాశం ఉంది. ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు కొద్దిగా వడదెబ్బ కొట్టిన వాళ్ళలో చాలామంది ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా చనిపోతున్నారు. అంటే ముందుగానే దాన్ని గుర్తించి, ఇప్పుడు కొద్దిగా వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళడము, కళ్ళు తిరగడము లాంటివి ఉన్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ మెజర్స్ తెలిసి ఉండాలి అందరికీ. అంటే ఇంట్లో వాళ్ళకి కానీ ప్రజలకు కానీ ఫస్ట్ ఎయిడ్ మెజర్స్ ఏంటి అంటే, వెంటనే వాళ్ళని ఫ్యాన్ కిందికి లేకపోతే చల్లని ప్రాంతంలోకి తీసుకురావడము, తడిగుడ్డతో మొత్తము కప్పడము, బట్టలన్నీ కొద్దిగా లూజ్గా చేయడము, బాగా గాలి సోకేట్టుగా చేయడము. వాళ్ళు కనుక కొద్దిగా తెలివిలోనే ఉంటే కాస్త ఓఆర్ఎస్ ద్రవాలు కానీ లేకపోతే కొంచెం జ్యూసులు కానీ మజ్జిగలు లాంటివి కానీ తాపించడం, నీళ్లు తాపించడం, ఇలాంటి చర్యలు ప్రజలందరూ కూడా తెలుసుకొని ఉండాలి. ఒకవేళ ఎండ దెబ్బ అనేది అనుమానం వస్తేనే ఏం చేయాలి, అంతకన్నా ఎక్కువైన పరిస్థితి రాగానే వెంటనే ఆసుపత్రులకి తీసుకెళ్ళాలి. అక్కడ కూడా ఇప్పుడు ముఖ్యంగా గ్రామాల్లో నీళ్లు 2-3 రోజులకు కానీ అసలు వాళ్ళు దొరకలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు రక్షిత మంచినీటిని ముఖ్యంగా గ్రామాలకు కానీ ఇక్కడున్న స్లమ్ ఏరియాస్లకు కానీ కంటిన్యూస్గా సప్లై చేయడం అనేది చేయాలి. రెండవది, హాస్పిటళ్లలో మీరు చూస్తే ఈ ఫ్యాన్లు ఇవన్నీ కూడా కరెంటు లేక పనిచేయక రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకటి మనం వార్తల్లో చదువుతున్నాం. దానికి ఇమ్మీడియట్గా ఇలాంటి చర్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి, ప్రజలు అవేర్నెస్ కలిగి ఉండాలి, అట్లాగే వ్యక్తిగతమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా ఈరోజు ఏసీలు వీళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా దీనికి తట్టుకోలేకపోతున్నారు. ఇక మండుటెండల్లో పనిచేసే కూలీనాలి చేసుకునే మహిళలు కానీ వృద్ధులు కానీ వాళ్ళ పరిస్థితి అసలు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఒక పెద్ద ఎత్తున దీనికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకొక 2 వారాల పాటు ఇది కొనసాగితే ఈ రకంగానే ఇంకా అనేక మరణాలు వచ్చే ఇది ఉంది. కాబట్టి ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, ప్రభుత్వము అప్రమత్తంగా ఉండి ఇప్పటికైనా కూడా దీని గురించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలు మండుతున్న ఈ వేసవిలో ప్రజలు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదు. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు గొడుగులు, సన్ లోషన్లు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.